మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందామండి. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చదవండి. చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటను బట్టి ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు కాక, బంగారు పాత్రలు కాక, కొయ్యవి, మట్టివి ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ పాత్రలు కొన్ని ఘనహీనతకు, కొన్ని ఘనతకు ఇవి వాడుతున్నారు అంట. అంటే ఇప్పుడు మన యొక్క జీవితాల్లో మనము కూడా కొన్ని వాటిని కొన్ని ఘనతకు వాడుతూ ఉంటాం, కొన్ని ఘనహీనతకు వాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడున్న స్థితిని బట్టి ఒక గొప్ప ఇంటిలో ఉన్న పాత్రలని వెండి పాత్ర, బంగారు పాత్ర కాక మట్టివి, కొయ్యవి ఇవన్నీ ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. అయితే వీటిలో మనము చేరక తామును పవిత్రపరుచుకొనుచు ప్రతి సత్కార్యమందు సిద్ధపాటు కలిగిన వారిగా మార్చబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇంటిలో మనం ఉన్నాం. అయితే ఇలువ కలిగిన బంగారపుతో చేసిన పాత్రలున్నాయి, వెండితో చేసిన పాత్రలున్నాయి, మట్టితో చేసిన పాత్రలున్నాయి, కొయ్యతో చేసిన పాత్రలున్నాయి, కర్రతో చేసిన పాత్రలున్నాయి. అయితే ఈ పాత్రలో మనం చేరక మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక యజమానుడిగా ఉన్న ఈ యజమానుడు వాడుకొనుటకై ప్రతి సత్కారమందు మన జీవితాలు సిద్ధమై ఉన్నవారుగా మనం పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తులో చేతిలో ఉన్న పాత్రగా మనం చేయబడాలి. ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటే దానికి ఒక ఘనత, ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటే దానికి ఒక మహిమ, ఈ పాత్ర ఆయన చేతిలో ఉంటే అది ఒక క్షేమం, ఈ పాత్ర ఆయన యందు ఉంటే దానికి ఒక ఆశీర్వాదం. అయితే ఇక్కడ ఉన్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన పాత్రగా మనం మార్చబడిన మన జీవితాలలో ఈ పాత్ర మనం సిద్ధపాటు కలిగిన వారుగా మార్చబడుతూ ఈ యొక్క అర్హమైన పాత్రగా ఆయన వాడుకునే పాత్రగా మనల్ని మనము దేవుని సన్నిధిలో అప్పగించుకునే వారిగా మనం మార్చబడాలి. మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి సత్కార్యములో మనం ఆసక్తితో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ పాత్ర ఏం చేయబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రయాసపడాలి.
ఈ పాత్ర ఏం చేయబడాలి? ప్రభువైన యేసుక్రీస్తుకు ఇది ఒక పవిత్రమైన జీవితంతో సిద్ధపాటు కలిగి జీవించాలి. ఈ పాత్ర ఏం చేయబడాలి అంటే, ఇది అనేక మందికి ఒక నీతి కార్యములు జరిగిస్తూ, అనేక మందికి ఇది ఒక మాదిరికరమైన స్థితిలో నడిపించబడాలి. ఈ పాత్ర ఏం చేయబడాలి అంటే, ఈ పాత్రని జ్ఞాపకం చేసుకుంటే, వారి వారి యొక్క స్థితిని బట్టి ఘనమైనదిగా ఎంచబడుతూ, ఆశీర్వాదకరమైన పాత్రగా ఇది ఉండాలి. యెర్మీయా గ్రంథంలో 18వ అధ్యాయంలో ఆ మొదటి వచనం కాడనుంచి చదువుకుంటే అక్కడ అంటున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఏమంటూ అన్నాడంటే, ఇది యెహోవా వాక్కు ఆ యెర్మీయాకు ప్రత్యక్షమై చెబుతున్న మాటలేమిటంటే, నీవు కుమ్మరి ఇంటి యొద్దకెళ్ళు. నేను నీకు మాటలను తెలియజేయుదును అంటున్నాడు. అంటే ఈ యొక్క యెర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కులు జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తి అక్కడికి ఎళ్ళినాక, ఆ ప్రదేశమునకు ఎళ్ళినాక అదంతా ఆ యొక్క వ్యక్తికి తెలియజేస్తానని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాటలు గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడంటే, అప్పుడు అంటున్నాడు, నేను కుమ్మరి ఇంటి యొద్దకి ఎళ్ళగా, కుమ్మరి ఒక సారపై ఆ యొక్క వ్యక్తి ఒక మట్టితో, ఈ యొక్క జిగటి మట్టితో ఒక పాత్రను సిద్ధపరుస్తున్నాడు. అయితే ఈ పాత్ర, ఈ యొక్క మట్టి ఏం చేయబడుతుందంటే, ఆయన చేతిలో నుంచి విడిపోతున్న స్వభావం కలిగిన పరిస్థితి. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కుమ్మరిగా ఉన్నాడు. మనము మన జీవితాలలో ఈ జిగట మట్టుగా సిద్ధపాటైన పాత్ర అయిన మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. అయితే ఈ పాత్రను దేవుడు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి దానిని ప్రత్యేకమైన స్థితిలో ఒక నిర్దోషిగా నిలబెట్టిన స్థితిలో ఉంటే, మనము మన జీవితాలలో అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన పాపమును బట్టి, మన యొక్క జీవితాలలో పడిపోయిన స్వభావంలో మనం ఉన్నాం. అంటే ఇక్కడ అంటున్న మాట, జిగటి మట్టు, ఈ యొక్క జిగటి మన్ను ఆ యొక్క స్థితిని బట్టి చేస్తున్న సిద్ధపాటు కలిగి ఉన్న పాత్రగా చేస్తున్నప్పుడు ఆయన చేతిలో నుంచి విడిపోయి పడిపోతున్న స్వభావం అది. ఎప్పుడైతే ఇది పడిపోయి ఉన్నదో అదే మట్టితో తీసుకొని మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే తనకిష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ పాత్రగా మన జీవితాలలో సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. ఈ పాత్రగా మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మన జీవితాలలో ఆయన మరలా మనల్ని పిలుచుకొని ప్రత్యేకంగా మన జీవితాలలో ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు కదా. అప్పుడు ఆయన చేతిలో వాడబడిన మన పాత్రగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే ఒక గొప్ప ఇంటిలో అనేకమైన విలువ కలిగిన పాత్రలున్నాయి, విలువ లేని పాత్రలున్నాయి, కొన్ని ఘనతకు ఉన్నాయి, కొన్ని ఘనహీనతకు ఉన్నాయి. అయితే వీటిలో మీరు చేరొద్దు. మీరు మీ యొక్క జీవితాలలో ఏటిలో చేరాలంటే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, యజమానుడు వాడుకొని ఆయన చేతిలో ఉన్న పాత్రగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ కుమ్మరి చేతిలో ఉన్న పాత్ర, ఈ కుమ్మరి చేతిలో ఉన్న ఈ మట్టి విడిచిపోయినట్లు మన జీవితాలలో అనేకమైన పర్యాలు మనం విడిపోయిన స్వభావం కలిగిన స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఒక ప్రత్యేకంగా మరలా అదే మట్టిని తీసుకొని ఒక ప్రత్యేకమైన స్థితిలో మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. అది తన యొక్క స్థితిని బట్టి ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు కదా. మరి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకున్నప్పుడు మనం ఏం చేయబడాలి? ఆయన వాడుకునే పాత్రగా మన జీవితాలలో ఉంచుకున్నప్పుడు మనం ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే, మనము ఆయన కొరకు మనం త్యాగం చేసే వ్యక్తిగా మార్చబడాలి. బైబిల్ సెలవిస్తున్న మాట, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములను
ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 21వ వచనంలో మన మాట ఉంటుంది. ఇది ఒకటి మాత్రమే నేను యోచించితిని, ప్రతి నరుని యథార్థవంతునిగా సృష్టించాడు. అంటే కుమ్మరిగా ప్రభైన యేసుక్రీస్తు ఉన్న దినములలో జ్ఞాపకం చేసుకుంటే ఈ పాత్ర ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉన్న దానిని బట్టి ఈ పాత్ర ఒక జీవితంలో పవిత్రమైనదిగా యథార్థవంతులుగా సృష్టించిన దేవుడు అప్పుడు యథార్థవంతులుగా సృష్టిస్తే ఇది ఏం చేయబడుతుందంటే ఈ విధమైన తంత్రాలు కల్పించుకొని పడిపోయిన స్వభావం, ఈ విధమైన ఆలోచన చేత, ఆశల చేత ఇది నింపబడి ఆయన చేతుల నుంచి విడిపోయిన స్వభావం కలిగిన పాత్రగా సిద్ధపాటు కలిగి ఉంటే మరలా ప్రభైన యేసుక్రీస్తే మరలా మనల్ని తీసుకొని అదే మట్టితో ఒక ఇష్టమైన పాత్రగా చేసుకున్నప్పుడు ఈ పాత్ర మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉండాలంటే ఆయన వాడుకుంటున్న పాత్రగా మన సిద్ధపాటు కలిగి ఆయన యందు మన జీవితాలు నిత్యము భయభక్తులతో నడిపించబడి ఆయన కొరకు మన జీవితాలలో ప్రయాస పడేవారిగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ విధమైన స్థితిలోనికి మన జీవితాలు నడిపించుకోవాలి. ఆయన కొరకు మన జీవితాలలో ఆయన మనకి ప్రత్యేకమైన స్థితిలో యథార్థవంతులుగా సృష్టించిన దినాలలో నుంచి విడిపోయిన స్వభావం కలిగి ఉన్న పరిస్థితిలో మరలా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఒక కుమారి ఏ విధంగా ఆ జిగటి మట్టును తీసుకొని ఏ విధంగా సిద్ధపాటు చేస్తున్నాడు, ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు, మనల్ని కూడా ఒక ఇష్టమైన పాత్రగా చేసుకున్నప్పుడు ఆ పాత్రలో మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయు నిమిత్తము మనము ఆయన కొరకు త్యాగము చేయబడాలి. ఆమేన్. ఇక్కడున్న మాటలను బట్టి, ఇక్కడున్న స్థితిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలుగా మార్చబడిన వాడు ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నా ఎదుట జీవించుచున్నాడు అంటున్నాడు. నేను సమస్తము నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే అంటున్నాడు. ఈ మాటల్లో అంటున్న స్థితిని గుర్తు చేసుకుంటే ఆయన ఎంతగా త్యాగం చేయబడ్డాడో అక్కడ ఉంటుంది. అపోస్తుల కార్యములో ఈ యొక్క వ్యక్తి గురించి అతని యొక్క కన్నులు పోయిన సమయంలో ఒక సేవకుడికి చెప్పినప్పుడు, అయ్యా ఈ యొక్క వ్యక్తి దేవుని ప్రజలను ఆటంకపరిచిన వ్యక్తి, అలాగే ఒక వ్యక్తిని చంపడానికి ఏకీభవించిన వ్యక్తి, ఈ వ్యక్తి అయ్యా ఆ యొక్క వ్యక్తిని మనం స్వస్థపరచకూడదు అంటే అప్పుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్న ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నా కొరకు రాజుల ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నిలవవలసి ఉన్నదని చెబుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతగా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో త్యాగాన్ని చేస్తూ దేవుని కొరకు నిలబడిన వాడిగా కనపడుతూ ఉంటాడు ఈ యొక్క అపోస్తులైన పౌలు. అలాంటి జీవితంలో మన జీవితాలు కూడా ఆయనకిష్టమైన పాత్రగా మనం చేసుకున్నప్పుడు ఆ పాత్ర ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాసపడుతూ త్యాగం చేస్తూ తన జీవితంలో అన్నిటిని నష్టముగా ఎంచుకుంటూ ఏ బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అంటూ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అన్నట్లు నేను జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడని ఒక ఉద్దేశపూర్వకంగా మన జీవితాలు నడిపించబడాలి. ఈ ప్రత్యేకమైన మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి నీ సన్నిధిలో మీరిచ్చిన ఈ భాగ్యములు బట్టి నీ స్తోత్రాలు. మేమెన్నో పర్యాలు అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి, అయ్యా నా తండ్రి లేని పరిస్థితుల్లో, అయ్యా నా తండ్రి మేలుకోగలిగిన పరిస్థితుల్లో లేకపోయినా నీ ప్రేమ చేత, నీ ఆశ చేత నా తండ్రి మీరు నా తండ్రి ఎవరినైనా తండ్రి మీరు మాట్లాడాలో, ఎవరితో ఈ యొక్క స్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నావో ఈ గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి. అయ్యా ప్రత్యేకమైన మాటలు
అయ్యా నా తండ్రి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు కాక మరియు ఆ యొక్క కట్టెలు, ఆ యొక్క కర్రవి, మట్టివి అన్నీ ఉన్నాయి అంటున్నావు. అయ్యా వాయి కొన్ని ఘనతకు వాడుతున్నారు, కొన్ని ఘనహీనతకు వాడుతున్నారు. కానీ మా జీవితాలలో అలాంటి స్థితిలో మేము ఉండక, వాటిలో చేరక, అయ్యా యజమానుడు వాడుకొని పాత్రగా, చేతిలో పాత్రగా మమ్మల్ని సిద్ధపాటు చేసి, అయ్యా నీ చేతిలో ఉండే పాత్రగా మమ్మల్ని సిద్ధం చేసుకొని కృప చూపించి, నీ కొరకు మేము తండ్రి త్యాగం చేసిన వారిగా, నీ కొరకు మేము ప్రయాసపడేవారుగా, నీ యొక్క గుణాతిశయమును ప్రచురపరిచేవారుగా మా జీవితాల్లో నింపుకొని మీ సన్నిధులు నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.